దేవుని యొక్క ఆశీర్వాదం కోసము నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే నీవు నీ యొక్క కుటుంబము కూడా ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో దేవుని స్తుతి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క దీవెనలు నీ పైన, నీ కుటుంబం పైన ఉంటాయని ఉదయ కాలంలో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్క నిమిషం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తల వంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ లేఖనం ద్వారా నీ సెలవిస్తూ ఉన్నా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని ప్రభువా, ఇదిగో నాయన భక్తుడు మాట్లాడుచున్న రీతిగా ప్రభువా, నిజముగా నాయన భక్తుడు ఏ రీతిగా సెలవిస్తూ ఉన్నాడో ప్రభువా, నా కుటుంబంలో ప్రభువా ఇదిగో నీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభువా, మా జీవితంలో ప్రభువా నీ మహిమను మేము చూడాలి అని ఏ రీతిగా సెలవిస్తున్నారో ప్రభువా, ఇదిగో నాయన నీ మాట ప్రభువా ఎవరైతే శ్రద్ధగా విని ప్రభా దాని ప్రకారం నడుచుకుంటారో ప్రభా, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినప్పటికీ కూడా వాటికి తగిన కాలంలో వాటికి అవసరమైనన్నీ కూడా నేను దయచేస్తానని ప్రభా మీరు సెలవిస్తే దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ ఆశీర్వాదం కోసము ప్రభా, నీ మేలు కోసము ప్రభా, నీ దీవెన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా, ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నీ మహిమనిచ్చి ప్రభా తృప్తిపరిచి దీవించి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ సాక్షిగా ప్రభా, నీ బిడ్డగా నాయన ఇదిగో ప్రభా దీవెనకరమైనటువంటి కుటుంబముగా ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.